ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. కోచింగ్ సెంటర్‌లో అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నోళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఏం చెప్పాను. వాళ్ళని దీక్ష చేయమను. కోచింగ్ సెంటర్‌లో ఇప్పుడు ఏదో మన గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన వాళ్ళని దీక్ష చేయమని అంటారు. వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని వచ్చి ఎక్కడన్నా దీక్షలు చేస్తున్నప్పుడు వచ్చి పరామర్శించడం జరుగుతున్నది. కానీ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎక్కడన్నా అప్లై చేసినారా? వాళ్ళ మీద డైవర్ట్ ఇది ఏంటంటే మేమేమంటున్నామంటే పోస్టులు పెంచండి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు సమయం కావాలంటున్నాం. మాకు ఇది నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి మాకు ఇది ఆస్పిరెంట్కి మాకు మాత్రమే సంబంధం. ఇది కాస్త కోచింగ్ సెంటర్లో మళ్ళీ ఇంకోటి ఏంది ఈ గత ప్రభుత్వంలో మాజీ మంత్రులకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఉంటే ప్రతిపక్షంగా మీరు ఎదుర్కోరు. వాళ్ళకి మాకు మధ్యలో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని వంక పెట్టుకొని మాకు అన్యాయం చేయొద్దు. ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, మాకు సమయం ఇవ్వాలి. ఇంకోటి ఈ పోస్టులు కూడా పాత ప్రభుత్వం వేసిన పోస్టులే. మీరు వచ్చినాక ఏవి ఒక్క పోస్టు కూడా పెరగలే. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా పాత ప్రభుత్వమే. అవి ఏంది మీరు ఎల్బీ స్టేడియంలో మీరు వచ్చిన తర్వాత అధికారికంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది తప్ప మీ హయాంలో ఒక్క పోస్ట్ కూడా వాళ్ళే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ విషయం మీద ఆన్సర్ చేయాలంటే కాంట్రవర్సీ అవుతుందండి. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మాతోటి వచ్చింది. అంటే అప్పుడు మాతోటి రాజకీయం చేశారా? సో మీరు ఆ రోజు మీరే చెప్పారు మిన్ని నోటి ద్వారా గ్రూప్ 2 2000 పోస్టులకి, గ్రూప్ 3ని 3000 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇస్తాం, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీకు సమస్య ఉందంటే మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం అని చెప్పేసి మీరే అన్నారు. లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ వచ్చి అండ్ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి వచ్చి మాకు హామీ ఇచ్చారు. కానీ మీరు కూడా ఇదే ప్రెస్ క్లబ్లో మాకు హామీ ఇచ్చారు అన్నట్టుగానే ఆ మాట మీద నిలబడాలా. మేము గొంతెమ్మ కోరికలు ఏమో అడగట్లేదండి. మేము పోస్టులు పెంచమని చెప్పేసి అంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు గ్రూప్ 2 అయినాయండి? 2016లో ఒక్కసారి. ఆ తర్వాత 2016లో 1000 పోస్టులకి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పాతకాలం నుంచి అదే 2010 నుంచి ఇప్పటి వరకు ఒకేసారి అయింది. చెప్పాలంటే 2011 నుంచి ఇప్పటి వరకు ఒకేసారి అయింది మధ్యలో. అప్పటి నుంచి ఎన్ని ఖాళీలు ఉండాలా? మీరు అయితే పోస్టులు లేవు, ఖాళీగా లేవు, మేము ఎక్కడి నుంచి ఇస్తాము, 3 ఇయర్స్ ఎక్స్టెండ్ కేసీఆర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసి ఏజ్ పెంచేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు మా నుంచి తప్పించుకోవడానికి, మమ్మల్ని అన్యాయం చేసేదానికి ఆ మాట అంటున్నారు. ప్లీజ్, మీరు నిన్న చేసిన మాటలకి మేము చాలా హర్ట్ అయ్యాం. ఎందుకంటే మీరే ఈ మీడియా సాక్షిగా గెలిచిన తర్వాత ఒప్పుకున్నారు, మేము నిరుద్యోగులు లేకుంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కాదు అని చెప్పేసి. కానీ ఈరోజు మా కడుపున తంతున్నారు. మీరు పోస్టులు పెంచాలా, ఎట్టి పరిస్థితుల్లో పోస్టులను పెంచాలా. 2000 గ్రూప్ 2 పోస్టులను 3000 పోస్టుల గ్రూప్ 2 3 పోస్టులను 3000కి పెంచాలా. అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా. ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలా అప్లై చేసుకునేదానికి. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో కండక్ట్ చేస్తే 20 రోజుల గ్యాప్తో. ఎందుకంటే ఒక రివిజన్ అయ్యేదానికి మాకు దాదాపు ఒక 20 డేస్ పడుతుంది. సో మీరు డిసెంబర్లో ఇస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. కానీ కాంట్రవర్సీ మేము రాజకీయాలు చేయట్లేదండి. జస్ట్ మేము పోస్టులు పెంచండి, మేము ఎగ్జామ్ రాసుకుంటాం. ఒకవేళ జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకపోతే వేరే ఏమైనా పని చేసుకుంటాం. లేకుంటే మీరు ఏదైనా కల్పిస్తామంటే మీరు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఏదైనా ఇలా బతకమని చెప్తే మేము దాన్ని కూడా రెడీ. కానీ కొద్దిగా మా పైన కొద్దిగా కరుణ కనిపించాలి సార్. మీరు ఒక పోస్టు సీఎం పోస్టు ఎక్కాక ఒక మాట, సీఎం పోస్టుకు ముందు ఒక మాట మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది కూడా మీకు తెలుసు.